ఆవిడే ఇంకోటి చూసే హెల్ప్లెస్లో ఉన్న మనిషి. ఒక 20 మంది కోసం నేనేదో చెయ్యాలి అని తప్పట్టిన మనుషులు చాలామంది కూడా ఏం లేదు, అమ్మగారకుండా ఒక విశ్వాసం గోరంతా ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండే పని అంతా ఇలాంటి వృద్ధాశ్రమాలు అంటే మంచి అద్భుతంగా ఉంటాయి. అసలు ఎవరో తెలియదు, ఏవో ప్రాంతం తెలియదు, వాళ్ళని తీసుకొచ్చి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి ఎంత అసలు మీరు ఆశ్రమం చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంది, మీరు అంతా వాళ్ళు చూసుకుంటున్నారు అనేది మాకు చాలా ఆనందం వేస్తుంది అనమాట. నా బంగారు తల్లులతోటి మేము అప్పుడు సరదా మాట్లాడి చాలా ఆనందపడతాం. ఇదే ఇంతకుముందు మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు వర్షంలో మోకాళ్ళు నీళ్లు ఉండి మంచాలన్నీ నీళ్ళల్లో ఉండే చూసినప్పుడు ఆశ్చర్యపోయి ఏంటమ్మా అంటే ఎట్లా అయ్యే పరిస్థితి అయ్యా, అక్కడ కొంచెం ఏరియా కొంచెం పల్లం ఇది వర్షం పడితే నీళ్ళు వస్తున్నాయి అనేది అమ్మగారు చెప్పడం జరిగింది. అప్పుడు వచ్చి దీన్ని కొంచెం పెద్ద హై లెవెల్ కొంచెం హైట్ చేసి కొన్ని నీట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒకసారి రావడం జరిగింది. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది, ఇప్పుడు గ్యాప్లో రావడం జరిగింది అనమాట. వచ్చి అప్పుడప్పుడు నా బంగారు తల్లిని అంతా వాళ్ళని ఎంత పరిచయం చేసుకుంటూ, ఎందుకంటే అద్భుతం ఆ తల్లులు వాళ్ళు పిల్లలు ఫ్యామిలీ వాళ్ళు ఎంతో వదులుకొని ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకి ఒక మనిషి వచ్చి ఎంత అమ్మ ఎలా ఉండవు పలకరించినప్పుడు వాళ్ళకి ఒక తృప్తి ఉండదు. చూడండి, ఆ దేవుడు కనిపించడు కదా, వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు దేవుళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆడైనా కూడా ఇక్కడ కూడా ఎవరైనా కూడా వచ్చి, ఎందుకంటే మేము ఎక్కడో హైదరాబాద్ నుంచి ఉన్నాం, ఇక్కడ లోకల్ కూడా వచ్చి ఏదైనా బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ బర్త్డే వేస్ట్గా డబ్బులన్నీ ఖర్చు పెట్టి వేస్ట్ చేస్తుంటారు. ఇలాంటి ఫంక్షన్కి వచ్చి వాళ్ళకి సరదాగా ఓ భోజనం పెట్టి శారీస్ పెట్టి చేశారు కూడా చాలా హ్యాపీగా ఉంటుందని మా ఐడియా. అందుకంటే చాలా మిత్రులు కూడా ఇలాంటి ఎన్నో వృద్ధాశ్రమాలు ఎన్నో మేము తర్వాత చైల్డ్స్ వాళ్ళంతా ఉన్నారు, అక్కడ కూడా వెళ్తుంది. మొన్న చీరాల్లోనే జోలి కార్యక్రమం మొన్న పెట్టాము. ఇంకా నా మిత్రులారా, ఒక తల్లిదండ్రుల్ని చూడలేని ఒక పరిస్థితి ఒక మనిషికి వచ్చిందంటే ఎంత అమాయకంగా ఎంత అహంకారంగా బతుకుతున్నాడు అనేది మనం ఊహించాలి. ఎందుకంటే జన్మించే తల్లిదండ్రులు లేకపోతే మనం ఈ ప్రపంచంలో లేము. మనం దేవుడు ఉన్నాడో లేదో మనం పక్కన పెడితే ఆయన చూడలేం. కాబట్టి మనం చూడగలిగేది దేవుడికి తల్లి తండ్రి గురువు దైవం అని మన తల్లిదండ్రులనే ముందు పెట్టారు పెద్దలంతా. అలా తల్లిదండ్రులనే మనం చూడలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఒక భగవంతుడిని సమాజాన్ని గురించి మనం ఏం తెలుసుకుంటాం అనేది మనం చాలా
మాకు ఇలాంటి సన్నివేశం అమ్మోళ్ళని చూస్తున్నప్పుడు అయ్యా పిల్లలు ఏమి చూడలేదు నన్ను వదిలేశారు. ఒకసారి చెప్పింది అమ్మగారు, ఎవరో డబ్బులంత ఆస్తి సంతకం పెట్టుకొని రాపించుకొని రోడ్లో వదిలేసి వెళ్ళిపోతే అలాంటి ఆమెను తీసుకొచ్చిందని చెప్పింది. అది ఎంత బాధాకరంగా ఉంటుంది నాకు మిత్రులారా. అందుకని చూసే మిత్రులు కానీ యువకులకు కానీ మీ అందరూ కూడా ఏదంటే రెస్పెక్టివ్ తల్లిదండ్రులకు మనం మర్యాద ఇస్తే నువ్వు ఉన్న స్థాయికి ఏమైనా సాధించవచ్చు. మనం ఏమనుకున్నా అన్నీ సాధించవచ్చు. మనం తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, మనం నేర్చుకున్న గురువులను గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి. వీటన్నిటినిగా మనం గౌరవించి వెళ్తే మనం అనుకున్న అన్నీ సాధించవచ్చు. అందుకని యువతలందరూ కూడా చెప్పబోయేది ఏంటంటే చిన్న చిన్న చెడు వ్యసనాలకి తాగుళ్ళకి వీటికి బానిస అవ్వకుండా మీరు అనుకున్న లక్ష్యం మీరు చేరాలంటే కొన్ని మనం త్యాగం చేయాలి. ఆ త్యాగం చేసిన డబ్బులే మేము వీళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాము అనమాట. మిత్రులారా, చెడు వ్యసనాలకు అలవాటు పడి హెల్త్ పాడు చేసుకొని యువకులు కూడా చాలామంది యుక్త వయసులోనే చాలా అనైజీగా రోగాలకి రుగ్మతులకు గురవుతున్నారు మిత్రులందరూ కూడా. అని చెప్పేది ఏంటంటే మానవ జన్మ అనేది అద్భుతమైన యాలుగులైంది. దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. 4 రోజులు మనం హ్యాపీగా ఉండాలి. గూగుల్లో కొడితే మన పేరు ఉండాలి అనేది మనస్ఫూర్తిగా యువకులకు నేను చెప్పబోయే సన్నివేశం. నేను స్థానికురాలనండి, ఒంగోలు నీలంపాలెం మాది. నా పేరు కసుకుర్తి కోటమ్మ. నేను క్రితంలో మామూలుగా హాస్పిటల్లో పనిచేసేదాన్ని, మెడికల్లో. అది తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత ఏదో కారణాలతోటి ఆశ్రమాన్ని పెట్టాలనుకున్నాను, పెట్టిన తర్వాత నాకు హెల్పింగ్ ఏం లేదు. 2010లో లైలా తుఫాన్ వచ్చినప్పుడు ఈ ఫైట్ మాస్టర్లు ఇద్దరు ఆర్సీఎం చర్చి దగ్గరకు వచ్చారు సెమీ క్రిస్మస్ సందర్భంగా. అక్కడికి వచ్చినప్పుడు మేము పునరావాస కేంద్రంలో ఉన్నాము. అక్కడ మమ్మల్ని చూసి ఎవరు మీరు అని అంటే ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్ అండి అన్నాం. అప్పుడు మాకు బజార్కి వెళ్ళి మంచి రగ్గులు, పెద్ద పెద్ద రగ్గులు కొనుక్కొచ్చి అందరికి ఇచ్చారు 20 మందికి. తర్వాత మేము మళ్ళీ వస్తామని మాకు చెప్పలేదండి. అప్పుడు ఇల్లు రేకులు గీకులు అన్నీ పడిపోయి ఆశ్రమంలో బట్టలు ఇట్లన్నీ కొట్టుకుపోయినాయి నీళ్ళల్లో. మేమైతే ఏం చేయలేక నిస్సాయిలమై అది అక్కడ ఇసుకలో కూర్చున్నాం మా పిల్లల సహాయంతో. మరి వీళ్ళు 5 రోజుల తర్వాత కారు వేసుకొని ఇక్కడికి వచ్చి నాకు ఫోన్ చేశారు, అమ్మ మీరు ఆశ్రమం దగ్గరకు రండి మేము వచ్చామని. ఎవరు ఏందనంటే మేము ఫైట్ మాస్టర్లు అని చెప్పారు. పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇద్దరు పైకెక్కి ఆ జమ్ము అంతా కట్టలు గట్టి కింద పడేస్తున్నారు. ఏది నాన్న మీరు చేస్తున్నారంటే అది మేము చేస్తామమ్మా, మీరు ఇంకొద్దు ఆడ దుమ్ము పడుద్ది పక్కన కూర్చోమని నాకు కుర్చీ వేసి కూర్చోబెట్టారు. 5 రోజులు రెంట్కుండి వాళ్ళిద్దరూ పెద్ద అబ్బాయి బాబు గారు ఇవన్నీ కొనుక్కొచ్చి ఆయన కూడా ఇక్కడ కష్టపడి మాకు ఇల్లు నిర్మిస్తే ఈరోజు మేము వర్షం అయినా గాలి అయినా ఎండ అయినా ఏ భయం లేకుండా మా పిల్లలతోటి మేము సంతోషంగా వృద్ధులను గడుపుతున్నాను. ఈరోజు నేను వాస్తవంగా చెప్పేది ఏంటంటే నాకు 2 కొడుకులు చనిపోయారు. ఆత్మీయంగా నాకు దేవుడు 2 కొడుకులను ఇచ్చారు. 2 కొడుకులు. ఆ 2 కొడుకులు కూడా రేపు నేను ఏదన్నా జరిగినా వాళ్ళు వచ్చి నన్ను సమాధి చేయాల్సిందే, కానీ మిగతా ఎవరు ఈ లోకంలో నాకు ఎవరు లేరు. వాళ్ళే నన్ను సమాధి చేసేది. ఈ రోజుకి మమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి మేము తిన్నామా లేదా అని విచారించి మమ్మల్ని గుర్తించి మాకు సహాయం చేసి వెళ్తున్నారు. వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు, తల్లిదండ్రులు అందరూ క్షేమంగా ఉండాలని నేను వాళ్ళని ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి. అది ఈ కొత్త సంవత్సరం ఇలాంటి ఆశ్రమానికి వచ్చి అమ్మగారికి వీళ్ళందరూ పరిచయం చేయడంలో చాలా ఆనందం వేసింది. ప్రతి మనిషి ఇట్లాంటి ఒక మన ఇంట్లో నుంచి దాటి బయటకు వచ్చి ఇట్లాంటి వృద్ధుల్ని, ఇట్లాంటి వికలాంగుల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్న సంగతి గుర్తించి వాళ్ళకి వాళ్ళకి మనకు తోచింది సహాయంగా చేస్తే అది ఆ మనశ్శాంతి, ఆత్మశాంతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది మేము అనుభవిస్తున్నాం. ప్రతి మనిషి ఇలాంటి వృద్ధాశ్రమంలోకి వచ్చి మనకు తోచిన దాంట్లో వాళ్ళు సహాయం చేసి దాన్ని మనం రుణం తీర్చుకోవడంలో ఎంతో మంచిదనేది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన గుంటూరు కారు రిలీజ్ అయింది సినిమా, బాగా ఆడుతుంది. తర్వాత నా స్వామి రంగ సినిమా క్లైమాక్స్లో వర్క్ చేసాం. తర్వాత సైందోడు సినిమాలో కొంత వర్క్ చేసాం క్లైమాక్స్. ఈ సినిమాలు పండగ రిలీజ్ అయినాయి. ఇంకొన్ని సినిమాలు చేస్తున్నాం. ఏం చేస్తాం? కొత్త ప్రాజెక్టు అన్నయ్య సినిమా, కొత్త సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏదో సాయిదార్తో ఇది సినిమా స్టార్ట్ అవుతుంది. ఇంకా జరుగుతుంది.